ఒకడు ఓట్లు మరొకడు ఒట్లు, ఒకడు ఓట్లు ఒకడు ఓట్లు. ఇది రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారు. మరి అక్షింతలు మన కడుపు నింపుతాయా? రాముని మందిరం దగ్గర నచ్చిన అక్షింతలు మన కడుపు నింపుతాయా? మాకు అక్షింతలు కాదయ్యా, మాకు కావాల్సింది సన్నబియ్యం, మాకు కావాల్సింది ఉపాధి, మాకు కావాల్సింది ఉద్యోగాలు, మాకు కావాల్సింది చదువు, మాకు కావాల్సింది విద్య, వైద్యము. వీటి గురించి చెప్పుర్రా అంటే ఇవన్నీ ఏం లేవు. మేము అక్షింతలు ఇస్తాను, మీరు చల్లుకొని మీ జీవితాలు బాగుపడతాయి. నితిలా ఓ పొట్లం పంపిస్తాం, ఆ పొట్లంలో ఉన్నటువంటి అక్షింతలు మీరు చల్లుకొని మీ జీవితాలు బాగుపడతాయి. ఎవరి జీవితం బాగుపడుతుంది అక్షింతలు చల్లుకున్న తర్వాత? భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్. బీజేపీ వల్లే రాష్ట్రానికి నష్టం, సిగ్గు లేకుండా ఇట్లా ఓట్లు అడుగుతారు. తెలంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు. నా గుండె చీలిస్తే తెలంగాణ కనబడితే, తెలంగాణ ప్రజల గుండె చీలిస్తే, తెలంగాణ రైతుల గుండె చీలిస్తే నేను కనబడతా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతాడు. మరి అట్లా బీజేపీ చెప్పగలుగుతుందా? అట్లా కాంగ్రెస్ చెప్పగలుగుతుందా? ఇట్లా మాట్లాడంటే మళ్ళీ మీరు బీఆర్ఎస్ కమ్ముడు వినవరా అని చెప్పేసి మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ చెప్తున్నట్టుగా మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకోండి. కేసీఆర్ దిగిపోయినాక, గద్దె దిగినాక కూడా అంత మాట్లాడగలుగుతున్నాడు కదా, మరి బీజేపీ ఎందుకు మాట్లాడలేకపోతుంది? దేవుని పేరుతో రాజకీయం చేయకుండా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగలుగుతుందా? ఒక ఆమె ఈ మధ్యలో సినిమా హీరోయిన్ కన్నా ఎక్కువ చేసుకుంటూ ఒక ఆమె వచ్చి బాణాలు ఎత్తా ఉంటుంది. అరే నువ్వు మసీదుని చూసి బాణం ఎందుకు వేసినావంటే, నేను మసీదుని చూసి బాణం వేయలేదండి, ఆ కెమెరామెన్ గాడు కెమెరా ఆట తిప్పింది కాబట్టి మసీదు కనబడా అని చెప్పేసి మాట్లాడతాం. ఎంత మిదడు తక్కువ ముచ్చట్లు. ఏడ కనబడతాడా పిచ్చిదానిలాగా అని చెప్పేసి ఒరుడు. ఏడే నేర్చుకుంటారు. రాజకీయ నాయకులా మీరు రౌడీజమా? రాజకీయ నాయకులు చేయాల్సిన ప్రచారం అట్నే ఉంటుందా? మరి ఎలక్షన్ కమిషన్ ఎన్నిసార్లు చెప్పినా ఎలక్షన్ కమిషన్ ఏడవన్నదో అర్థమవుతలేదు. రోడ్ల మీద కనబడతలేదు, వీళ్ళు చేసేటువంటి అరాచకాల మీద కూడా కనబడతలేదు ఎలక్షన్ కమిషన్. అసలు మొత్తానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఈడీ సిబిఐ లాగానే బీజేపీకి అమ్ముడు పోయిందని చెప్పేసి చాలామంది విమర్శించినట్టుగానే ఇది నిజంగానే అమ్ముడు పోయిందని చెప్పేసి డౌట్ కూడా మాకు వస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ కొడుకులకు అహంకారం నెత్తినెక్కింది. ఆ పార్టీకి ఓటేస్తే మెదకు, సిద్దిపేట జిల్లాలు పోతాయి. రాజీనామా లేఖల మేధావుల చేతుల్లో పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమా? హరీష్ రావు. మరి రాజీనామా లేఖ వేసి తెలంగాణ మేధావుల చేతిలో పెడదాం, ఒకవేళ ఆగస్టు 15 లోపు కనుక నువ్వు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయి, లేకపోతే నేను రాజీనామా చేస్తాను, నేను రాజకీయాన్ని ఉండ తప్పకుండా అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఇద్దరి రాజీనామా లెటర్లు మేధావుల చేతిలో పెడదాం. ఆగస్టు 15 నాడు నువ్వు చేసేదంటే నీది ఉంటుంది, నేను రాజీనామా చేస్తాను, నాది ఆమోదించురి, లేదంటే నేను అధికారంలో ఉంటా, నువ్వు రాజీనామా చేయని చెప్పేసి హరీష్ రావు అంటాడు. మరి కేసీఆర్ మళ్ళీ రేవంత్ రెడ్డి దానికి ఏం మాట్లాడతారో చూద్దాం. ఇక ఫోన్ ట్యాపింగ్ నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు. ఐటీ యాక్ట్ 66F నమోదుకు సన్నద్ధం. నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేసిన పంజాగుట్ట పోలీసులు. నేరం రుజువైతే జీవిత ఖైదు. ట్యాపింగ్పై ఇజ్రాయిల్లో ప్రణీత్రావుకు ట్రైనింగ్. ఫోన్ ట్యాపింగ్ నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు పెట్టిరట. సైబర్ టెర్రరిజం కింద సెక్షన్లు నమోదు చేసిర్రు, అన్నీ ఎత్తారు. కానీ గదే ప్రణీత్రావు, గదే ప్రభాకర్ రావు, గదే భుజంగరావు, గదే తిరుపతి మీద కేసులు పెడతారు తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు? ఇంకో ఈ పెద్ద మనిషిని, ఎవరిని, ప్రణీత్ రావు అనే వ్యక్తిని ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ తీసుకుపోయి ఆయనకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించింది ఎవరు? ఈ విషయం కదా మనం సమాధానం చెప్పాలి. ప్రణీత్ రావుకు ట్రైనింగ్ ఇప్పించింది ఎవరు? అసలు ఎవరి అవసరం కోసం ఈయన ట్రైనింగ్ తీసుకున్నాడు? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ప్రణీత్ రావు జైలుకు పోవాల్సి వచ్చింది? వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఉంటుంది. ఈరోజు ప్రణీత్ రావు ఆయన అవసరాల కోసం ట్యాపింగ్ నేర్చుకోలే, ఆయన అవసరాల కోసం, ఆయన అధికారంలోకి రావడం కోసం ట్యాపింగ్ నేర్చుకోలేదు. దయచేసి ఇప్పటికైనా మీరు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును అరెస్ట్ చేసడానికి ఇంట్రెస్ట్ చూపించింది, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో వీళ్ళు వెనకాల ఉండి నడిపించిన వ్యక్తులని అరెస్ట్ చేయడం కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించండి. లేదు అనంటే పార్లమెంట్ ఎన్నికల్లోపు కనుక వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయకపోతే మీరు బీజేపీ, బీఆర్ఎస్ అందరూ ఒకటే. జనాలని పిచ్చోళ్ళని చేసి మీ అధికారం కోసం వారిని వీరిని తిట్టుకుంటారు. మీరంతా ఒక్కటే అనే విషయం ప్రజలకు అర్థమైపోతుంది.